నమస్తే, మీరు చూస్తున్నారు కావలి వాయిస్. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు అల్లూరు మండలం సెటిల్మెంట్ ఏరియాలో కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు, మత్తు పదార్థాలు గంజాయి ఉన్నాయేమో అని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 12 బైకులు, 3 అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. జరిగిందా ఇదే ఇక్కడే దీని బండి బయట బడిలో 2 వీలర్ వాడేటప్పుడు వాడుతున్నారా? మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజిత వేజన్ల ఆదేశాల ప్రకారం ఈరోజు మేము అల్లూరు సెటిల్మెంట్ ఏరియాలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఉండే ప్రతి ఇంటికి కూడా మా సిఐ ఎస్ఐలు పార్టీలుగా ఏర్పడి ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇళ్లలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారా, గంజాయి లాంటివి, మాదక ద్రవ్యాలు లాంటివి, లేదా నాటు సారాయి లాంటివి కానీ, ఇంకేమన్నా ఇల్లిసిట్ వెపన్స్ కానీ ఏమైనా ఉన్నాయని కూడా చెక్ చేయడం జరిగింది ఇంటింట్లో కూడా. ఈ సందర్భంగా 12 2 వీలర్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు, సరైన పత్రాలు లేవు, వాటిని సీజ్ చేయడం జరిగింది. 3 సస్పెక్ట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా 3 సస్పెక్ట్స్ని అదుపులో తీసుకున్నాం. స్టేషన్కి వెళ్ళి వాళ్ళని కూడా విచారించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గంజాయి ఎవరైనా అమ్ముతున్నారా, తాగుతున్నారా, లేకపోతే ఇంకేమైనా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా యాక్సిడెంట్ సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, హెల్మెట్ వాడకము, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగినప్పుడు బండ్లు నడపకూడదు, ఓపెన్ గా డ్రింక్ చేయకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మాకు అనుమానం వచ్చిన ఏరియాలంతా కూడా కార్డన్ అండ్ సెర్చ్ కంటిన్యూ చేస్తాము. ప్రజలంతా కూడా శాంతి భద్రతలో సుఖంగా ఉండాలని, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, లేదా శాంతి భద్రతల విషయంలో, లేదా గంజాయి అమ్మకందారులు ఎవరైనా తెలుసున్నా, తాగేవాళ్ళు ఎవరైనా తెలుసున్నా కూడా, ఎవరైనా రౌడీజం చేయడము ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా మాకు సీక్రెట్గా ఫోన్ చేస్తే మేము తగు చర్యలు తీసుకుంటాము. శ్రీధర్, డిఎస్పీ, కావలి.